గోల్కొండ ఈ పేరు వినగానే మనకు వెంటనే వజ్రాలు, ఆకాశాన్నంటే కోటలు, ఆ వైభవం గుర్తొస్తుంది కదా. కాని ఆ అద్భుతాల వెనుక ఆ సామ్రాజ్యాన్ని ఒక ఘడియారంలా టిక్ టిక్ మని నడిపించిన ఒక పటిష్టమైన యంత్రాంగముంది. ఇంతకీ సుల్తానులు తమ విశాల సామ్రాజ్యాన్ని అంత పకడ్బందీగా ఎలా నడిపించారు? పదండి, ఈరోజు మనం ఆ అడ్మినిస్ట్రేటివ్ సీక్రెట్స్లోకే వెళ్దాం. సో అసలు పాయింట్ ఏంటంటే, ఒక రాజ్యం ఎంత గొప్పగా ఉందో తెలియాలంటే దాని కట్టడాలు చూస్తే సరిపోదు, దాని పరిపాలన ఎలా ఉందో చూడాలి. ఎందుకంటే సిస్టమ్ సరిగ్గా ఉంటేనే ప్రజలు సుఖంగా ఉంటారు. కుతుబ్షాహీల గొప్పతనం కేవలం వాళ్ల ఆర్కిటెక్చర్లో లేదు, వాళ్లు ఏర్పాటు చేసుకున్న ఈ పటిష్టమైన పరిపాలనలోనే ఉంది. మరి ఆ వ్యవస్థ ఎలా ఉండేదో ఇప్పుడు లోతుగా చూద్దాం. సరే, ఏదైనా ఒక పెద్ద బిల్డింగ్ కట్టాలంటే దానికి పునాది చాలా ముఖ్యం కదా. అలాగే కుతుబ్షాహీల పరిపాలన అనే ఈ పెద్ద కట్టడానికి పునాది ఏంటి? వాళ్లకి ఈ ఐడియా ఎక్కడ్నించొచ్చింది? అసలు ఈ వివరాలన్నీ మనకు ఎలా తెలిసాయో ఇప్పుడు చూద్దాం. కుతుబ్షాహీల అడ్మినిస్ట్రేషన్ ఏదో గాలిలోంచి పుట్టుకొచ్చింది కాదు. వాళ్లు ఒక సక్సెస్ఫుల్ మోడల్ను ఫాలో అయ్యారు. అప్పట్లో ఇరాన్ను పాలిస్తున్న సఫావెడ్ పాలకుల సిస్టమ్ చాలా పవర్ఫుల్. సో దాన్నే ఇక్కడ మన గోల్కొండకు తగ్గట్టుగా మార్చుకుని అమలు చేశారు. దీనివల్ల వాళ్ల పాలనకు ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్ వచ్చింది. ఇప్పుడు చాలా ముఖ్యమైన విషయం, మనకు ఈ డీటెయిల్స్ అన్నీ ఎలా తెలిసాయి? గాలి వార్తల ద్వారా కాదు, మనకు పక్కా ఆధారాలున్నాయి. ఇక్కడ కనిపిస్తున్న ఈ 2 పుస్తకాలు, మీర్జా ఇబ్రాహీం జుబేరీ రాసిన బసతిన్ ఉస్సులాతిన్, ఇంకా హెచ్కే షేర్వాణి రాసిన హిస్టరీ ఆఫ్ ద కుతుబ్ షాహీ డైనాస్టీ, ఇవే మనకు ఆ కాలం నాటి పరిపాలనపై ఒక క్లియర్ పిక్చర్ ఇస్తున్నాయి. ఇవి లేకపోతే మనకు ఇవేవీ తెలిసేవి కావు. ఇదిగోండి, ఇదే వాళ్ల అడ్మినిస్ట్రేటివ్ పిరమిడ్. చూడ్డానికే మన ఇప్పటి సిస్టంలాగే ఉంది కదా. మొత్తం రాజ్యాన్ని కొన్ని తరఫులుగా, అంటే మన రాష్ట్రాల్లాగా విభజించారు. వాటిని మళ్ళీ సర్కారులుగా, అంటే జిల్లాలుగా, ఆ జిల్లాలను పరగణాలుగా, అంటే మన మండలాల్లాగా, ఇక చివరగా గ్రామాలు. ఇలా అధికారాన్ని కింది స్థాయి వరకు పంచడం వల్లే వాళ్ల పాలన అంత ఎఫెక్టివ్గా సాగింది. సరే, ఇప్పుడు మనం ఆ పిరమిడ్ పైభాగానికి వెళ్దాం. టాప్లో ఎవరుంటారు? సుల్తాన్. కాని ఎంతటి సుల్తానైనా ఒక్కడే రాజ్యాన్ని నడపలేరు కదా. ఆయనకు హెల్ప్ చేయడానికి, సలహాలివ్వడానికి ఒక టీముంటుంది. మరి ఆ సెంట్రల్ గవర్నమెంట్ ఎలా పనిచేసేదో ఇప్పుడు చూద్దాం. ఇది సుల్తాన్ యొక్క కోర్ టీం అన్నమాట. పేరు మజ్లిసే దివాన్ దరి. ఇదొక సలహా మండలి. ఇబ్రాహీం కుల్లీ కుతుబ్ షా కాలంలో దీనికి మజ్లిసే కింగాష్ అనే మరో పేరు కూడా ఉండేది. రాజ్యానికి సంబంధించిన అన్ని ముఖ్యమైన నిర్ణయాలు, చర్చలు ఇక్కడే జరిగేవి. సుల్తాన్ తర్వాత నంబర్ 2 పొజిషన్ ఎవరిదంటే అది పేష్వాదే. ఈయన్నే వకీలని కూడా పిలిచేవారు. మన ఇప్పటి ప్రైమ్ మినిస్టర్ లాంటి పోస్ట్ అన్నమాట. అయితే అబుల్ హసన్ తానీషా కాలం వచ్చేసరికి ఈ పదవి దివాన్గా మారింది. మనకు బాగా తెలిసిన మాదన్నగారే గోల్కొండ రాజ్యానికి చివరి దివాన్. ఏ రాజ్యానికైనా డబ్బు చాలా ముఖ్యం కదా. ఖజానానే గుండెకాయ లాంటిది. మరి ఆ ఖజానాను, డబ్బు వ్యవహారాలన్నింటినీ చూసుకునేవాడే మీర్ జుమ్లా, అంటే ఫైనాన్స్ మినిస్టర్. ఇతణ్ణి జుమ్లాతుల్ ముల్క్ అని కూడా అనేవారు. అందుకే ప్రధాని తర్వాత అంత పవర్ఫుల్ ఆఫీసర్ ఇతనే. ఇక రాజ్యంలో మరో 2 కీలకమైన పోస్టులు ఇవి. ఒకవైపు కొత్వాల్, అంటే పోలీస్ చీఫ్. నగరంలో శాంతి భద్రతలు చూసుకోవడం ఈయన డ్యూటీ. వాళ్ల పనితనాన్ని చూసి అప్పటి ఫ్రెంచ్ యాత్రికులు కూడా చాలా మెచ్చుకున్నారు. మరోవైపు సర్ఖేల్, అంటే చీఫ్ రెవెన్యూ ఆఫీసర్. రాజ్యానికి ముఖ్య ఆదాయ వనరైన భూమి శిస్తు వసూళ్లన్నీ ఈయన కంట్రోల్లోనే ఉండేవి. ఓకే, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఇప్పుడు మనం కిందికి వెళ్దాం. అంటే ప్రాంతీయ స్థాయికి, ముఖ్యంగా పరిపాలనకే పునాదిలాంటి గ్రామస్థాయికే. ఇంత పెద్ద సామ్రాజ్యం క్షేత్రస్థాయిలో, అంటే గ్రౌండ్ లెవెల్లో ఎలా నడిచింది? ఒక్కసారి ఈ చార్ట్లోని నంబర్లు చూడండి. అబుల్ హసన్ తానీషా టైంలో రాజ్యాన్ని 6 తరఫులుగా, 37 సర్కార్లుగా, ఏకంగా 517 పరగణాలుగా విభజించారు. అంటే వాళ్ల అడ్మినిస్ట్రేషన్ ఎంత డీటెయిల్డ్గా, ఎంత లోతుగా ఉండేదో మనం అర్థం చేసుకోవచ్చు. ప్రతి చిన్న ప్రాంతాన్ని కూడా వాళ్లు లెక్కలోకి తీసుకున్నారు. మరి ఆ 37 జిల్లాల్లో ఒకటి మాత్రం చాలా స్పెషల్. ఖజాలా నింపడంలో అది ఎప్పుడూ ఫస్ట్ ప్లేస్లో ఉండేది. అదే కోవిల్కొండ సర్కార్. దీన్ని బట్టి ఆ ప్రాంతం ఆర్థికంగా ఎంత ముఖ్యమైనదో మనకు తెలుస్తుంది. అసలు కుతుబ్షాహీల పరిపాలన విజయానికి అస్సలు కారణం ఇదే, అయ్యగార్ల వ్యవస్థ. ఇది ప్రతి ఊరిని ఒక చిన్న రిపబ్లిక్లా మార్చేసింది. ప్రతి గ్రామంలో వంశపారంపర్యంగా వచ్చే 12 మంది అధికారులు ఉండేవారు.
వాళ్లనే ఫర్మానాల్లో బలుతియాన్ అని పిలిచేవారు. ఊరి వ్యవహారాలన్నీ వాళ్లే చూసుకునేవాళ్లు. ఈ అయ్యగార్ల సిస్టంలో కొన్ని ముఖ్యమైన పోస్టులు చూద్దాం. ముకద్దం అంటే మన ఇప్పటి సర్పంచ్ లాంటివాళ్లు, గ్రామ పెద్ద. కులకర్ణి లేదా కరణం అంటే విలేజ్ అకౌంటెంట్, ప్రతి పైసా లెక్కరాసేవాళ్లు. దేశ్ముఖ్ పరగనా లెవెల్లో అకౌంట్స్ చూసుకునేవారు. ఇంట్రెస్టింగ్ ఏంటంటే మార్కెట్లో తిరిగే కాయిన్స్ క్వాలిటీ చెక్ చేయడానికి పోంటీదారు అనే స్పెషల్ ఆఫీసర్ కూడా ఉండేవాడట. చూడండి ఎంత డీటెయిల్డ్ సిస్టమ్. రక్షణ, న్యాయం ఈ రెండూ లేకపోతే ఏ రాజ్యమూ నిలవదు. మరి కుతుబ్షాహీల దగ్గర ఈ రెండు వ్యవస్థలు ఎలా ఉండేవి? రాజ్యాన్ని శత్రువుల నుంచి కాపాడే సైన్యం ఎలా ఉండేది? ప్రజలకు న్యాయం ఎలా జరిగేది? చూద్దాం. వాళ్ళ ఆర్మీలో రెండు భాగాలున్నాయన్నమాట. ఒకటి సిద్ధ సైన్యం. ఇది డైరెక్ట్గా సుల్తాన్ కంట్రోల్లో ఉండే సెంట్రల్ ఆర్మీ లాంటిది. వీళ్లకు జీతాలు ఖజానా నుంచే వెళ్తాయి. రెండోది జాగీర్దార్ సైన్యం, అంటే ప్రాంతీయ నాయకులు, భూస్వాములు పోషించే సైన్యం. ఈ మొత్తం మిలిటరీ డిపార్ట్మెంట్కు హెడ్ను ఆయిన్ ఉల్ ముల్క్ అని పిలిచేవారు. ఒక్కసారి ఊహించుకోండి, అప్పట్లో వాళ్ల దగ్గర బంగారు నాణేలుండేవి. వాటిని హోన్ అనేవాళ్లు. అబుల్ హసన్ కాలంలో కేవలం సైనికుల జీతాలకే సంవత్సరానికి 8,84,477 హోన్లు ఖర్చుపెట్టేవాళ్లట. ఇది ఫ్రెంచ్ యాత్రికుడు థెవెనాట్ రాసుకున్న లెక్క. దీన్ని బట్టి వాళ్ల సైనిక శక్తి ఎంత పెద్దదో అర్థం చేసుకోవచ్చు. ఇక న్యాయం విషయానికొస్తే సుల్తానే ఫైనల్ అథారిటీ. అవరే సుప్రీం జడ్జ్. అంతేకాదు, వాళ్లు న్యాయం కోసం స్పెషల్ కోర్టులు కూడా కట్టించారు. మొహమ్మద్ కులీ కుతుబ్షా దాద్ మహల్ అనే కోర్టును, అబ్దుల్లా కుతుబ్షా అమ్మన్ మహల్ అనే కోర్టును ఏర్పాటు చేశారు. ఇది మనమాట కాదు, మన దేశానికొచ్చిన ఒక ఫ్రెంచ్ యాత్రికుడు జీన్ బాప్టిస్ట్ టావర్నియర్ చెప్పిన మాట. ఏంటంటే, సుల్తాన్ స్వయంగా వారానికి ఒకసారి ప్రజల ముందుకొచ్చి వాళ్ల సమస్యలను, గొడవలను తీర్చేవారట. అంటే రాజు ప్రజలకు ఎంత అందుబాటులో ఉండేవాడో చూడండి. ఇది వాళ్ల న్యాయపాలనకు ఒక పెద్ద నిదర్శనం. సరే, ఇప్పటిదాకా మనం చాలా విషయాలు చూసాం కదా. కేంద్రం నుంచి గ్రామం వరకు, సైన్యం నుంచి న్యాయం వరకు. ఇప్పుడు ఒక్కసారి క్విక్గా అన్నింటినీ రివైజ్ చేద్దాం. ఎవరు ఏ పని చేసేవాళ్లో గుర్తు చేసుకుంటే మొత్తం సిస్టమ్ మనకు మైండ్లో ప్రింట్ అయిపోతుంది. ఈ టేబుల్ చూడండి. ఒకే చోట మొత్తం పిక్చర్ క్లియర్గా ఉంది. కేంద్రస్థాయిలో ప్రధానిగా పేష్వా, ఆర్థిక మంత్రిగా మీర్ జుమ్లా, పోలీస్ హెడ్ కొత్వాల్. అలాగే కిందికి వెళ్తే రాష్ట్ర గవర్నర్గా తరాఫ్దార్, గ్రామ పెద్దగా ముకద్దం. ప్రతి ఒక్కరి రోల్ ఎంత స్పష్టంగా డిఫైన్ చేయబడిందో కదా. ఇది ఈ మొత్తం విశ్లేషణకు ఒక పర్ఫెక్ట్ సారాంశం. అయితే ఇక్కడే ఒక పెద్ద ప్రశ్న వస్తోంది. మనం చూసినట్టుగా కుతుబ్షాహీలది కాగితంపైనే కాదు, ఆచరణలో కూడా ఒక పర్ఫెక్ట్ సిస్టమ్. మరింత పటిష్టంగా ఉన్న పరిపాలనా వ్యవస్థ గోల్కొండ సామ్రాజ్యాన్ని ఎందుకు కాపాడలేకపోయింది? రాజ్యం ఎందుకు పతనమైంది? సిస్టంలోనే ఏదైనా లోపముందా, లేక వాళ్లకంటే బలమైన బయటి శక్తులు దీన్ని కూల్చేశాయా?